అండి అందరికీ నమస్తే. మా ఫ్యామిలీతో వేలంగాని వచ్చిన 3 రోజుల ట్రిప్లో ఫస్ట్ డే ట్రిప్ స్టార్ట్ అయ్యామండి. మేమైతే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం మేము దిగిన లాడ్జ్ పక్కన చక్కటి వేడివేడి పూరీలు వేస్తే ముందైతే మేము అక్కడికి వచ్చేసామండి. ఎందుకంటే మనం ఆకలితో పెట్టి వెళ్ళినా సరే ప్రశాంతంగా పని చేయలేము కాబట్టి, ఎందుకంటే మేము ట్రైన్లో కూడా ప్రశాంతంగా తినలేకపోయాం కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం మేము కడుపు నింపుకోవడానికి వచ్చేసాము. ఇక్కడైతే మాత్రం హోటల్ చూస్తే చాలా చిన్నదిగా ఉంది కానీ చక్కటి వేడివేడి పూరీలు వేస్తున్నారు. అది మాత్రం తినడానికి వచ్చేసాము. మా ఆయన అయితే చాలా మంచి విజేత ఉన్నది. ఇదిగోండి మా అమ్మగారు. మేమైతే ఫస్ట్ వచ్చింది కూడా చూసారు కదా. ఇదైతే మాత్రం ఇక్కడ వేలంగనీలో మార్కెట్ పక్కన ఉన్న చిన్న టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇక్కడ ఇటువంటి వేలంగని వచ్చాం కదా, ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది, చూపిస్తాను. షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ గుడికి ఆ కథ, అలాగే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క కథ ఉంది. నాకైతే ఇది గురించి ఏమీ తెలియదు, మా అమ్మగారికి అయితే అన్నీ బాగా తెలుసు. అన్నీ మీకు నేను షేర్ చేసుకుంటాను. ఓకేనండి, మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. వాళ్ళు ఉంటారు కదండి, మనం కాళ్ళ నొప్పులు వచ్చినా ముడుకుల నొప్పులు వచ్చినా ఊరుకుంటారు అనుకుంటున్నారా? అస్సలు. ఎందుకంటే వాళ్ళకి వయసు అయినా సరే ఇలాంటి దెక్కలు వచ్చారంటే దేవుడి మీద ఎక్కువ భారం పడిపోతారండి. వీటితో పాటు మనల్ని కూడా తిప్పేస్తారు. ఫస్ట్ రోజే మమ్మల్ని మొత్తం తిప్పించేస్తున్నారు. మేమైతే మాత్రం ఇది వచ్చే రెండే గుడి అండి. ఇంకోటి కూడా ఉందండి, అక్కడ చూసారు కదా, ఎల్లో కలర్ బనీలు వేసుకుంటున్నాడు కదా, వాడు మా అన్నయ్య అండి. 2 స్టంట్స్ పడ్డ ఒక పేషెంట్ అండి. వాడికి దేవుడు అంటే అసలు నమ్మకమే ఉండేది కాదు. అలాంటిది ఈ మేరీమాత గుడికి వచ్చిన తర్వాత ఈ ఒక సాహసం చేశాడు కాబట్టి మేమైతే మేరీమాతకు ఒకటే చెప్పాం, తల్లి నువ్వే మా అన్నయ్యని కాపాడాలని. ఎందుకంటే వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది మాకు తెలుసు కాబట్టి మేమైతే మాత్రం దేవుడి మీద భారం వేసామండి. ఇంకెక్కడి నుంచి అయితే మాత్రం ఇంకో గుడికి తీసుకొచ్చారు. ఇదేనండి యాక్చువల్గా మేరీమాత గుడి వేలంగనీలో ఫస్ట్ వచ్చిన గుడి ఈ గుడేనండి. ఈ గుడికి కూడా ఒక కథ ఉంది. నిజంగా చెప్తున్నానైతే నాకు ఈ కథలంటే ఈ గుళ్ళ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అన్ని దేవుళ్ళని మొక్కుతాను. ఈ దేవుడు ఈ గొప్ప, ఆ దేవుడు ఆ గొప్ప అనేది మాత్రం నాకు ఎప్పుడూ లేదు. నేనైతే మాత్రం అన్ని దేవుళ్ళని మొక్కుతాను కాబట్టి దీనికి వేలంగని అంటే నాకు ఒక నమ్మకం మేరీమాత కాబట్టి నేను గుడికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీతో వచ్చిన ఒక చిన్న సంతోషం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మర్చిపోకుండా నా సంతోషాన్ని మీరు నుంచి తీసుకొచ్చారండి. చిన్న సైజ్ జూ పార్క్ ఉందని వచ్చినప్పటికీ చూస్తే ఇక్కడైతే మాత్రం బాతులు, కోళ్ళు అలాంటి వెరైటీస్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం శిల్పాలు మాత్రం చాలా బాగా చెక్కారు. దేవుళ్ళు మాత్రం ఒకటండి ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ ఒక ఆవిడ 2 చీపిర్లు దుడుస్తుంది వెరైటీగా. ఇక్కడ ఇలాగే దుడుస్తారంట. మనమైతే మాత్రం ఒక చీపిరితో తొట్టడానికి చేతులు పీకేస్తాయి, అలాంటిది 2 చీపిరితో భలే దుడిసేస్తుంది. ఇక్కడ అంటారు ఆ కోళ్ళు, బాతులు అలాంటివి ఉన్నాయి. మరి సింహాలు, జంతువులు అంటే అలాంటివి ఏం కాదు, ఏదో అలా పెంచుతున్నారు. ఇక్కడి నుంచి అయితే మాత్రం మేము వెళ్ళి ఇక్కడ ఒక చర్చ్ ఉందని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మన యేసప్ప ఏ రకంగా ఉన్నారో దీనికి ఒక స్టోరీ ఉంటుంది. ఒక్కదానికి ఒక కథ, ఒక స్టోరీ ఉంటుంది. నిజంగా అయితే అట్ల కోసం అయితే నాకు తెలియదు. కానీ ఒకటండి, మా అమ్మగారికి ఒక నమ్మకం మేరీమాత అంటే చాలా నమ్మకం. నాకు అదే నమ్మకం. నేనైతే మాత్రం ఎక్కువ నమ్ముతాను మేరీమాతని. ఇంకెక్కడి నుంచి వీళ్ళు నా కొడుకుండు గొప్ప ఉచ్చరంగోడు. ఇంకెక్కడైతే మాత్రం మా వాళ్ళు చెప్తున్నాను నాకు కాలు పీకెత్తున్నారు అనేసి. అయినా సరే మా ఊళ్ళు అన్నారు, గుడికి వచ్చావు కదా, గుడికి వచ్చిందని గుడికి రాకుండా నువ్వు ఏం చేస్తామని అడిగారు. సరేలేస్తున్నాడు అని చెప్పి మొత్తానికైతే లోన్కి ఎంట్రీ అవుతున్నాం. కానీ ఇక్కడ బోర్డు మీద పెట్టారు, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఫోన్లు అలౌట్ లేదు. ఫోన్లు తీసుకొచ్చినా సరే నోట్ రికార్డింగ్ చేయకూడదని చెప్పారు. ఇక్కడైతే మాత్రం జనాలు చూసారు కదా, ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా కూర్చొని దేవుడికి మొక్కుతున్నారు. కానీ ఒకటి ఇక్కడ వాచ్మెన్ లేకపోవడం వల్ల నాకు చిన్న ఒక అవకాశం దొరికింది కాబట్టి చిన్న వీడియో తీసుకున్నాను. కానీ ఒకటి, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళది అనేది మాత్రం నిజం. 3 రోజులు సంవత్సరాల పడే కష్టం మొత్తం అంతా దేవుడికి చెప్పేయడానికి వచ్చేసానండి. మొత్తానికైతే దేవుడితో ప్రశాంతంగా మాట్లాడుకున్న 3 రోజులు నాకు ఇచ్చారని ఆ దేవుడికి మొక్కుతున్నాను.
చూసారు కదండి, మొత్తం నిండుగా ఉంది వేలంగని అంతా. ట్రిప్ మాది ఓకే అయింది. మేమైతే చూసారు కదా ఎక్కడికి వెళ్ళాము. ప్రెజెంట్ అయితే ఈ రోజు వరకు వెళ్ళాము. ఇంకా రేపు సాటర్డే వరకు ఇక్కడే ఇలా ట్రిప్తో సండే